స్థానిక సంస్థలు ప్రజలకు దగ్గర వలన క్షేత్రస్థాయిలో ఏ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా స్థానిక సంస్థల ఎన్నికలే కీలకం. మరి అటువంటి స్థానిక సంస్థలలో జనసేనకు పెద్దపీట వేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ చెప్పినట్లే స్థానిక సంస్థల పదవుల్లో 1/3 జనసేనకు దక్కనున్నాయా? చంద్రబాబు సైతం అందుకు సుముఖంగా ఉన్నారా? అదే జరిగితే గ్రౌండ్ లెవెల్లో జనసేన జవసత్వాలు తిరిగి నింపుకుంటుందా? పొత్తులో భాగంగా అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు కూటమి ప్రభుత్వం వస్తే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట దక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు నేరుగా చేరువ కావాలంటే స్థానిక సంస్థలే కీలకం. ఇంకోవైపు స్థానిక సంస్థల్లో అభ్యర్థిత్వం కోసం అప్పుడే పలువురు ఆశావహులు పవన్తో రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం. అయితే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి, పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్నవారికి పవన్ పెద్దపీట వేయబోతున్నట్టు సమాచారం. నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, అలాగే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా అనేక అవకాశాలు స్థానిక సంస్థల నుంచి ఉన్నాయి. టీడీపీ, జనసేన పొత్తులు కుదరకముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన దుమ్ము దులిపేసింది. చాలా చోట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలుచుకుంది. కూటమిలో స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున అవకాశాలు దక్కించుకుని జనసేన క్షేత్రస్థాయిలో బలపడాలని చూస్తోంది. నామినేటెడ్ పదవుల్లో స్థానిక సంస్థల్లో 1/3 అవకాశాలు తీసుకుంటామని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో 2021లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2026లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటే గ్రామ స్థాయిలో జనసేన బలపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం 13,550 గ్రామ పంచాయతీలుండగా దాదాపు 5,000 గ్రామ పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 220 జెడ్పీటీసీలు, అలాగే దాదాపు 3,500 వరకు ఎంపీటీసీ స్థానాలను జనసేన దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది. 1/3 స్థానాల్లో అవకాశం దక్కించుకుంటే కూటమి పార్టీల బలం అవలీలగా విజయదుందుభి మోగించవచ్చు. 2021లో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. ఇక వాటి పదవీ కాలానికి కూడా గడువు దగ్గర పడింది. అయితే ఈ పదవుల కోసం జనసేన నుంచి భారీగా ఆశావహులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ కోసం త్యాగం చేసిన వారికి, అలాగే పొత్తులో టికెట్ రాకపోయినా జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి మాత్రమే పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీయే కానీ, బీజేపీ కానీ, టీడీపీ 3 పార్టీలు కూడా ఎంతో కృషి చేశాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి మా అందరు జనసేన పార్టీ నాయకులందరి తరపు నుంచి కూడా, కార్యకర్తలందరి నుంచి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాం. ఎందుకంటే త్యాగం అనేది ఇద్దరు చేయాలి. కూటమి చేసుకున్నప్పుడు మొదట్లో ఇద్దరు త్యాగం చేయాలని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఒక్క జనసేన పార్టీ ఎక్కువ త్యాగం చేసింది. అటువంటి జనసేన పార్టీ నమ్ముకున్న కేడర్ రేపు పొద్దున్న ఏ విధంగా పార్టీలో కొనసాగాలన్నా సరే ఒక కీలకమైన పదవులు జనసేన పార్టీ నాయకులకి కానీ కీలకమైన పదవులు కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము ఏలూరు నుంచి జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకుల్ని ఒక సముచితమైన స్థానంలో కల్పించి ఒక ఉన్నత శిఖరం మీద ఉంచేలాగా నాయకులందరూ కూడా చేయాలి అని కోరుకుంటున్నాం. అలాగే నామినేటెడ్ పోస్టులు 1/3 పోస్టులు అని చెప్పేసి అని అంటున్నారు. వీలైతే 1/3 కాదు, 50-50 అయినా పర్లేదు. 50-50 పోస్టులు అయినా చేయండి. ఎందుకంటే త్యాగం అనేది మేము చేసి ఎక్కువగా జనసేన నుంచి ఎక్కువ త్యాగం జరిగింది. దానివల్ల కొంత ఆలోచించి
ఏ విధంగా చేస్తే జనసేన క్యాడర్కి మన కోసం ఎంత కష్టపడ్డారు అని ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఆలోచించుకుని వీళ్ళకి ఈ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి మంచి స్థానాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఐక్యమత్యమే మహాబలమన్నారు పెద్దలు. ఉమ్మడి శత్రువు మీద ఐక్య పోరాటం సలిపేందుకు కంకణం కట్టుకున్న పవన్ తాను అనుకున్నది సాధించారు. ఇక ఫలితాలు రావడమే తరువాయి. గత ఎన్నికలకు ఇప్పటికీ ఓటింగ్ శాతంలో 3 రెట్ల బలాన్ని పెంచుకున్న జనసేన అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం పెద్ద త్యాగమే చేసింది. త్యాగానికి ప్రతిఫలంగా నామినేటెడ్ పోస్టులో 1/3 అవసరమైతే 50-50 రేషియోలో పదవుల పంపకాలు ఉండేలా చూడాలన్న విన్నపాలు సైతం వస్తున్నాయి. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత కూటమికి అధికారం తెచ్చిపెడుతుందని ఆశాభావంతో ఉన్నారు. కూటమి పార్టీలో ఎవరికి వారు తమ పార్టీకి దక్కపోయే పదవుల విషయంలో ఉత్కంఠతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండో అతిపెద్ద పార్టీగా జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ తర్వాత స్థానంలో ఉండే హోంమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కు కట్టబెట్టనున్నట్లు ఇప్పటికే కూటమి వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రిగా పవన్కు ఛాన్స్ ఇస్తే సముచిత స్థానం ఇచ్చినట్లు అవుతుందని, పొత్తు ధర్మం పాటించినట్టు అవుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే తన పదవుల సంగతి తర్వాత ముందు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ టికెట్ రాకపోయినా తన అడుగుజాడల్లో నడుస్తున్న వారికి పదవుల విషయంలో పవన్ చొరవ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు భారీగా దక్కించుకుని జనసేనలో మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారికి కట్టబెట్టే యోచనలో ఉన్నారు సేనాని. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల్లో ఎన్డీఏ కూటమి వస్తుంది. దీనిలో ప్రథమ భాగంగా ఏంటంటే జనసేన ఎంతో త్యాగం చేసి ఎంతోమంది అభ్యర్థుల్ని తప్పించి మరి కూటమి గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని కారణాల వల్ల త్యాగం పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మాకు జనసేన తరపున మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే కూటమి అనేది గెలిచిన వెంటనే జనసేనలో త్యాగం చేసిన లీడర్లకి మంచి సముచిత స్థానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జనసేనలో ఎంతోమంది కష్టపడి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా గెలుపుకి సహకరించిన ప్రతి వ్యక్తిని కూడా సముచిత స్థానం కల్పించే విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మోదీ గారు అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని అందరినీ మంచి స్థానాల్లో ఉంచి ఎన్డీఏ కూటమి చివరి స్థాయిగా కూడా ఇదే విధంగా ఉండాలని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అలాగే ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అనేది జరగాలని మా అందరి యొక్క ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం అడుగులు వేస్తున్నారు. పదవులు కావాలంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవులే ఎప్పుడో వచ్చుండేవి. అయితే రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచనతో రాజకీయంగా త్యాగం చేసైనా సరే ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కంకణం కట్టుకుని పొత్తులు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. నమ్మిన వారి చేయి వదలని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో జనసేనలో నమ్మకంగా పనిచేస్తున్న వారికే ఎటువంటి పదవులు కట్టబెడతారు అన్నది త్వరలోనే తేలనుంది.